రైతు సోదరులకు నమస్కారం. ప్రతి పంటలో ముందుగా నష్టం చేసే పురుగులు పేనుబంక, పచ్చదోమ, ఎర్ర నల్లి, పిండి నల్లి మరియు తెల్లదోమ. పేనుబంక ఆశించినప్పుడు ఆకులు ముడుచుకొని పోయి కిందకి వంగిపోతాయి. లేత ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. అంతేకాకుండా ఇవి తేనె వంటి బంక పదార్థాన్ని విడుదల చేయడం వలన ఆకుల మీద ఫంగస్ ఏర్పడి ఆకులు మసిబారిపోయి పత్రహరితం కోల్పోయి ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ అయిన కిరణజన్య సంయోగక్రియ జరగకుండా మొక్కలు కుంగి కృషించిపోతాయి. పేనుబంక తీవ్రంగా సోకితే పూత మొక్కలు కూడా రాలిపోతాయి. పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచులు లేత పసుపు రంగులకు మారిపోతాయి మరియు ఆకులు కిందకి వాలిపోతాయి. తీవ్రంగా సోకినప్పుడు పసుపు పచ్చని రంగు నుండి ఇటుక రంగులకు మారిపోయి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. మొక్క అభివృద్ధి ఆగిపోవడం, ఆకులు రాలిపోవడం కూడా జరుగుతుంది. తామర పురుగులు ఆశించినప్పుడు ఆకుల అడుగు భాగాన వెండి చారలు లేదా గోధుమ రంగు చారికలు ఏర్పడతాయి. ఆకులు పైకి ముడుచుకుని పోతాయి. మొక్కల అభివృద్ధి ఆగిపోవడం, మొగ్గలు లేక పిందెలు రాలిపోవడం జరుగుతుంది. ముందుగా ఆశించే ఈ రసం పీల్చే పురుగుల నిర్మూలనకు సినర్జీ వారి కీసిన్ అనే మందుని సిన్ప్రిడ్ తో గాని, మిడాసిన్ తో గాని, మిడాసిన్ స్పెషల్ తో గాని కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును. ప్రతి పంటలో పిండి నల్లి ఎక్కువగా మబ్బులు పట్టినప్పుడు, వర్షం ముసురు ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఆకుల అడుగు భాగంలో లేత కొమ్మలపైన, మొగ్గలపైన ఆశించి వాటి నుండి రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తాయి. పిండి నల్లికి తెల్లని బూజు వంటి వ్యాక్స్ కోటింగ్ లాగా ఏర్పడి ఉండడం వలన సాధారణ పురుగు మందులు వీటిపై ప్రభావం చూపలేము. పిండి నల్లి ఆశించినప్పుడు ఆకులు వంకర తిరిగిపోతాయి, ఛిద్రమైపోతాయి, అభివృద్ధి ఆగిపోవడం, పైభాగాన కుచ్చులాగా ఏర్పడడం జరుగుతుంది. ఇవి కూడా తేనె వంటి బంక పదార్థం విడుదల చేయడం వలన వాటిపై ఫంగస్ ఏర్పడడం, తద్వారా కిరణజన్య సంయోగక్రియకు అవరోధం కలగడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులైన ఎర్ర నల్లి, తెల్లదోమ, పిండి నల్లి నివారణకు సినర్జీ వారి ప్రౌడ్సిన్ లేదా స్పైడర్ సిన్ వాడి మంచి ఫలితాలు పొందవచ్చును. తెల్లదోమ అధికంగా ఉంటే సినర్జీ వారి క్లైమాక్స్ వాటితో కలిపి వాడితే సమగ్రంగా, సంపూర్ణంగా నిర్మూలించుకోవచ్చును. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత 28 డిగ్రీల పైగా ఉన్నప్పుడు ఎర్ర నల్లి పత్తి పంటను తీవ్రంగా ఆశిస్తుంది. నల్లిజాతి పురుగులు ఆకుల అడుగు భాగాన్ని ఆశించి రసం పీల్చడం వలన ఆకుల పైభాగాన ఎర్రని పసుపచ్చని చిన్న మచ్చలు ఏర్పడడం, ఆకులు కిందకి రాలిపోవడం జరుగుతుంది. అంతేగాక ఆకులు పెళుసుగా అయిపోతాయి. ఆకుల అడుగు భాగాన సాలెగూడు లాంటి జాలం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. తెల్లదోమ రసం పీల్చే పురుగుల్లో అతి ప్రమాదకరమైంది. వీటి యొక్క పిల్లదోమలు, పెద్ద దోమలు ఆకుల అడుగు భాగాన్ని ఆశించి రసాన్ని పెంచడం జరుగుతాయి. ఇవి రసం పెంచడం వల్ల ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడడం, ఆకులు ముడుచుకొని పోవడం, ఆకులు పెలుసుబారిపోవడం జరుగుతుంది. అంతేగాక ఇవి కూడా తేనె వంటి తీయని పదార్థాన్ని విడుదల చేయడమే కాకుండా వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. తెల్లదోమ తీవ్రంగా సోకితే పూత, మొగ్గ, కాయలు కూడా రాలిపోవడం జరుగుతుంది. తీవ్రంగా సోకినప్పుడు దీని యొక్క నాణ్యత తగ్గిపోతుంది. తీవ్రంగా సోకినప్పుడు దూది యొక్క నాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోతుంది.